హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నిన్న మ్యాచ్ వీడియోకి సీక్వెల్ ఈరోజు మార్నింగ్ చేసిన మ్యాచ్కి కొన్ని మిస్టేక్స్ కనబడ్డాయి మన క్రికెట్ టీంలో. సూర్యకుమార్ యాదవ్ నిన్న లక్కీగా స్టాండింగ్ నిలకడగా ఆడాడు కాబట్టి సంజయ్ సాంగ్ మనం గెలిచాం. నెక్స్ట్ టైం నువ్వు టాస్ గెలిస్తే నెక్స్ట్ 2 మ్యాచెస్ మనం బ్యాటింగ్ ఇంప్రూవ్మెంట్లో మనం గెలవాలి. నువ్వు నెక్స్ట్ టైం టాస్ గెలిస్తే ఇంగ్లాండ్తో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోముందర ఇలాంటి రిపీట్స్ చేయకు. ఎందుకంటే సంజయ్ సాహు చాలా స్టాండింగ్ ఇచ్చాడు. తన ఆట తీరికి ఎప్పుడూ అవుట్ అయిపోయేవాడు. బట్ అలా కాకుండా డిఫరెంట్గా ఆడాడు. కాస్త 4 6 కొట్టి లైట్గా తన ఆట స్టైల్ మార్చాడు కాబట్టి గెలిచాం. స్టాండింగ్ ఇచ్చాడు. సంజయ్ సాహుని టీంలో ఉంచు. అభిషేక్ వర్మ కూడా తీసుకురా. హార్దిక్ పాండ్యా కొంచెం నువ్వు చెక్ చేసుకొని బ్యాటింగ్ బౌలింగ్ రెండు చెక్ చేసుకో. ఇంకా మంచిది. నెక్స్ట్ టైం నువ్వు టాస్ గెలిచి వెంటనే బ్యాటింగ్ ఎంచుకో. ఇంగ్లాండ్తో మనకు 230 240 వస్తే వాళ్ళు గ్యారెంటీగా ఓడిపోతారు. వాళ్ళ బ్యాటింగ్ మాత్రం ఒక టాస్ గెలిచి. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాతో మనం ఫైనల్స్ వచ్చినప్పుడు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోను. మనం గెలవాలి. బౌలింగ్ తీసుకున్న ఇలాంటి చెత్త టాస్ అనే గౌతమ్ గంభీర్ నీ దత్తపుత్రుని కాస్త దూరం పెట్టు. అజిత్ అగర్కర్, గౌతమ్ గంభీర్ మీ దత్తపుత్రులు కదా. సుమన్ గిల్ కాస్త దూరంగా పెట్టండి. అలాంటి వేస్ట్ కానీ అసలు టీంలోకి తీసుకోవడం వేస్ట్. అదే ఫస్ట్ దేశం తరఫున ఆడుతున్న బిల్డింగ్ ఇచ్చాడు. ఎప్పుడు వాడిది ఏం లేదు. సుమన్ గిల్ గాడు వేస్ట్ గాడు. ప్లీజ్ సూర్యకుమార్ యాదవ్ దయచేసి నెక్స్ట్ మ్యాచ్ టాస్ గెలిచి నువ్వు బ్యాటింగ్ ఎంచుకో. బ్యాటింగ్ చూడాలి. ఇండియాకి గెలవాలి. వరల్డ్ కప్ మందే కావాలి. 2020 వరల్డ్ కప్ 3 times ఇండియా చరిత్ర సృష్టించాలి. అదే నాకు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈస్ట్ ఆర్ వెస్ట్, ఇండియా ఈజ్ ద బెస్ట్. దయచేసి టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోకు, బ్యాటింగ్ ఎంచుకో. మన బౌలర్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ 3 days టైం వచ్చింది. బౌలింగ్ మొత్తం ఎఫెక్ట్స్ మార్చండి. బౌలర్ స్టార్ట్స్ క్రియేట్ చేయండి డిఫరెంట్గా. ప్లీజ్ పిచ్ బ్యాక్ సైడ్ నుంచి బాల్స్ వేసేలాగా సెట్ చేసుకోండి. హార్దిక్ పాండ్యా నువ్వు మెయిన్. నువ్వు స్ట్రగుల్గా ఉండాలి. కొంచెం బ్యాటింగ్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం నేర్చుకో బాగా. ఎందుకంటే నువ్వు ఓపెనింగ్ భారీ షాట్స్కి ట్రై చేస్తూ అవుట్ అయిపోతున్నావు నువ్వు. ప్లీజ్ హార్దిక్ పాండ్యా, ప్లీజ్ నువ్వు కొంచెం సెట్ చేసుకో టీంని. నిన్ను చెక్ చేసుకోండి. సూర్యకుమార్ యాదవ్, దిస్ ఈస్ ప్లీజ్ మై పర్సనల్ రిక్వెస్ట్ టు యూ. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకో, ఫీల్డింగ్ మాత్రం ఎంచుకోకు. నెక్స్ట్ 2 matchesకి భారీ టార్గెటే మన సెట్టింగ్. భారీ టార్గెట్ ఇస్తే గ్యారంటీగా ఇంగ్లాండ్ ఓడిపోతుంది. ఇంకోటి ఏంటంటే లాస్ట్ 2020 వరల్డ్ కప్ సెమీఫైనల్స్లో పడిన టీం ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్. ఈసారి ఆఫ్ఘనిస్తాన్ ప్లేస్లో న్యూజిలాండ్ వచ్చింది. అదే తేడా. లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. లాస్ట్ ఇయర్ ఫిట్ లేదా ఇయర్ రిపీట్ అయ్యేదాకా నాకు మ్యాక్సిమం ఎందుకో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ పడుతుంది అనిపిస్తుంది. సౌత్ ఆఫ్రికా రీప్లేస్ కింద వాళ్ళు ఇప్పటివరకు ఛాంపియన్స్ కాలే. ఇప్పుడు న్యూజిలాండ్ వాళ్ళు వస్తారేమనుకున్నా. బట్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఆల్ టీమ్స్. 2024 వరల్డ్ కప్ సెమీఫైనల్స్లో ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ ఫైనల్స్కి వచ్చాయి. సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ పడింది. ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ పడింది. ఇండియా, సౌత్ ఆఫ్రికా ఫైనల్స్కి ఎంటర్ అయ్యి ఇండియా వరల్డ్ ఛాంపియన్స్ 17 years తర్వాత. ఇప్పుడు కూడా సేమ్ ఫిట్. ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ ప్లేస్లో. వాట్ ఎ కోఇన్సిడెంట్. ఎవరికి జరిగిన ఇన్సిడెంట్స్. లాస్ట్ ఇయర్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఈ టైంకి జరిగింది. సో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ మనం ఏదైతే గెలిచామో ఈసారి 2020 వరల్డ్ కప్ కూడా మనం అలానే గెలవబోతున్నాం. థర్డ్ టైం వరల్డ్ ఛాంపియన్స్ అవుతాం. ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఇండియన్ క్రికెట్ టీమ్. గుడ్ లక్ ఫర్ ఆల్ 3 teams. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట కొట్టండి. మీ కామెంట్స్ ఐడియాలజీస్ చెప్పండి. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఎస్, గుడ్ థింగ్, ఓకే అని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ వీడియో చూసి మెసేజ్ పెడుతున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అదర్ యూట్యూబ్ ఛానల్స్ వీడియోస్ కూడా చూస్తాను. వాళ్ళకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.